హలో గైస్, వెల్కమ్ టు క్రిక్ 360. గైస్, నిన్న ఒక వీడియోలో అయితే మనం డిస్కస్ చేసుకున్నాం కదా. అదేంటంటే ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ చేసే డేట్లు బట్టే మన ఐపీఎల్ షెడ్యూల్ అయితే ఆధారపడి ఉంటుంది అని. కాబట్టి ఇప్పుడైతే అది కాదని తెలిసింది అనమాట. ఫస్ట్ అయితే ఒక 10-12 డేస్కి సంబంధించిన ఇనీషియల్ ఐపీఎల్ పార్షల్ షెడ్యూల్ అయితే ఇంకో 2-3 డేస్లో అయితే అఫీషియల్ అయితే అనౌన్స్ చేయబోతున్నారంట. కాకపోతే ఐపీఎల్ స్టార్ట్ అయ్యేది మాత్రం మార్చి 22 అని మనకైతే అఫీషియల్ న్యూస్ అయితే వచ్చేసింది అనమాట. ఇదైతే ఐపీఎల్ చైర్మన్ అయిన అరుణ్ సింగ్ దుమాల్, ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ ఓనర్ అయిన కాశీ విశ్వనాథన్ అయితే తెలియజేశారనమాట. ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి చెపాక్ వేదికగానే జరగబోతుంది. అగేన్స్ట్ గుజరాత్ టైటన్సా కాదా అనేది అయితే తెలియాల్సిందనమాట. కాశీ విశ్వనాథన్ ఏమన్నాడంటే, ఈసారి ఓపెనింగ్ సెరమోనీ మాత్రం మేమైతే చెపాక్ వేదిక చాలా అట్టహాసంగా నిర్వహించాలని అనుకుంటున్నామని కాశీ విశ్వనాథన్ అయితే చెప్పుకొస్తున్నాడు అనమాట. ఇంకా ఫుల్ షెడ్యూల్ ఎప్పుడు వస్తుంది అంటే, ఫస్ట్ అక్కడ మార్చి 2nd or 3rd వీక్లో వచ్చేసి ఎలక్షన్ కమిషన్ అయితే ఎలక్షన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. వాళ్ళు అనౌన్స్ చేసే డేట్లను బట్టి తర్వాత ఫుల్ షెడ్యూల్ అనేది అయితే ఇక్కడ అనౌన్స్ చేశారంట మన ఐపీఎల్ కమిటీ అయితే. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ అరుణ్ సింగ్ దుమాల్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే, మనమైతే ఈసారి ఐపీఎల్ని వేరే దేశానికి తరలించే అవకాశాలు అయితే రాకూడదని నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఎలక్షన్స్ కూడా పెద్ద డిస్టర్బెన్స్ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఐపీఎల్ జరిగేది ఓన్లీ 10 సెంటర్స్లో మాత్రమే. కాబట్టి నాకైతే ఈసారి మనం అయితే బయట నిర్వహించుకోవాల్సిన అవసరం ఉండదని అనిపిస్తుందని అరుణ్ సింగ్ దుమాల్ అయితే చెప్పారనమాట. మరి చూడాలి ఏం జరుగుతుందో.